ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గల్లీ గణేశుడికి కేసరి చేద్దాం అనుకుంటున్నాను. సో ఎక్కువ క్వాంటిటీ చేద్దామని. సో ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకొని దానిలో ఆవు నెయ్యి పోసుకొని మంచిగా మనం ఏ డ్రై ఫ్రూట్స్ అయితే కాజు అయినా వేసుకోవచ్చు, బాదం అయినా వేసుకోవచ్చు, కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాదం మొత్తం కట్ చేసి వేసాను. అలానే కర్బూజా సీడ్స్ కూడా వేసి మంచిగా దూరగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. మెజర్మెంట్ అయితే ఈ కప్పుతో నేను మొత్తం రవ్వ వేసేసి బాగా దూరగా వేయించుకోవాలన్నమాట నెయ్యి. సో అదే మెజర్మెంట్ అనమాట. కొంచెం గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది, 1.5 గ్లాస్ ఉంటుందన్నమాట. సో ఇది మంచిగా దూరగా వేయించుకోవాలి. ఇక్కడే మనకి మంచిగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటే బెటర్ అనమాట. సో చాలా బాగా టేస్ట్ కుదురుతుంది. తర్వాత నేనైతే అదే క్వాంటిటీ మెజర్మెంట్ తోటి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకుంటున్నాను. సో మీరు దేంతో చేస్తారో దాంతోనే క్వాంటిటీ ఆఫ్ వాటర్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో నేను క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నా కాబట్టి సో నేను పెద్ద 1.5 గ్లాస్ వాటర్ వచ్చే వరకు 4 కప్స్ వేసేసాను అనమాట. తర్వాత ఇది బాగా దూరగా వేయించుకోవాలి. పక్కన వాటర్ బాగా బాయిల్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో అది దూరగా వేగిన తర్వాత కొన్ని వాటర్ పోస్తూ కలుపుతూ ఉడకాలి కాబట్టి వాటర్లో నేను కొన్ని వాటర్ పోస్తూ బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. అంటే అదంతా ఉండలు కట్టేస్తుంది కాబట్టి మనం విస్కర్ హెల్ప్తో కూడా మంచిగా ఇలా చేసుకుంటే మనకి ఎలాంటి లంప్స్ లేకుండా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో కడాయి కొంచెము చిన్నగా అయిపోయిందనమాట. ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నా కదా, సో దాని నిండా అయిపోయిందనమాట. సో మళ్ళీ షుగర్ కూడా సేమ్ అది మొత్తం ఇప్పుడు నేను తీసుకున్న 1.5 గ్లాస్ అన్నా కదా, దాని నిండా షుగర్ వేసేసాను అనమాట. కొంచెం స్వీట్ అంటే కరెక్ట్గా సరిపోతుంది, ఎక్కువైతే అవ్వదు. సో మెజర్మెంట్ ఉంటే సరిపోతుంది అనమాట. మనం ఏ కప్తో చేస్తున్నామో అది. రవ్వ 1 కప్ తీసుకున్నాం కాబట్టి షుగర్ కూడా 1 కప్ తీసుకుంటే బెటర్. కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. అలానే కొంచెం ఫుడ్ కలర్ వేసాను అనమాట. సో ఇలా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనము నేతిలో వేయించుకున్నాం కదా బాదం అండ్ కర్బూజా సీడ్స్, అవి మొత్తం దీంట్లో వేసేసి ఈవెన్గా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, రేజిన్స్ కూడా వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఈ 2 ఇంగ్రీడియంట్సే వేసాను. సో బాగా మిక్స్ అయిపోయాక నేను ఇలాచి అండ్ కొంచెం షుగర్ వేసి బాగా దంచుకొని దీంట్లో వేసాను అనమాట ఫ్లేవర్ కోసం. జనం రేపే కాబట్టి కొంచెం నేను దేవునికి ప్రసాదం చేద్దామని చేశాను అనమాట. అందరికీ పంచితే మంచిదే కదా అని. సో కేసరి మొత్తం మా గల్లీ గణేశునికి చేశాను అనమాట. సో రేపైతే వెళ్ళిపోతారు కాబట్టి ఈరోజు సో మా గల్లీ గణేష్ అనమాట. సో మా బాబా వెళ్ళి ప్రసాదం అందరి పిల్లలకి పంచాడు అనమాట. కొన్ని పిక్స్ చూసేయండి. సో వీళ్ళిద్దరు ఇంటికి వచ్చినాక వీళ్ళకి ఒక ఐడియా వచ్చిందనమాట. సో ఒక క్యాన్లో వాటర్ పోసేసుకొని అందులో కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి నేను ఫస్ట్ మీకు ఒక షార్ట్ పెట్టాను వినాయకుడు ఫోటో దింపి. సో ఆ పేపర్ కూడా వినాయకుడిదే కదా అని నిమజ్జనం చేస్తామని ఇద్దరు కలిసి నిమజ్జనం చేశారనమాట. సో వినాయకుడికి బొట్లు పెట్టి అలా చేసి మొత్తానికి 3 టైమ్స్ ఇలా ముంచి నిమజ్జనం చేసేసారనమాట. సో నేను చేస్తాను ఇద్దరు కలిసి మొత్తానికి నిమజ్జనం అయితే మొత్తానికి చేసేసారు. సో ఈ వాటర్లో మొత్తం ఆ పేపర్ మొత్తం నాని మొత్తం కలర్స్ అని బయటకు వచ్చేసి మొత్తం స్ప్రెడ్ అయిపోయిన తర్వాత వాటర్లో డిజాల్వ్ అయినాక చెట్లకు పోసేస్తాం. ఈ ఇయర్ అయితే ఇలా అయిందనమాట సెలబ్రేషన్స్ అన్ని వినాయకునివి. నేను అప్డేట్ మొత్తం ఇస్తూనే ఉన్నాను అనమాట. సో మీకు ఏమైనా నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై